హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విటీవీ న్యూస్. నేను మీ సిరిచందన. ఈరోజు మనం ఇక్కడ సరస్వతి పంచమి రోజు సరస్వతి జ్ఞానపీఠంలో ఈరోజు భక్తులని చూద్దాము. ఒకసారి ఎలా వచ్చారో ఆయా పంతులు గారి మాటల్లో కూడా విందాము. శ్రీమాత్రే నమః. ఇవాళ వసంత శుద్ధ పంచమి, శ్రీ పంచమి, మాఘశుద్ధ పంచమి అనేటువంటి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ జ్ఞానసరస్వతీదేవి పీఠంలో వైభవంగా శ్రీ జ్ఞానసరస్వతీదేవి యొక్క పూజా మహోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు వసంత పంచమి పురస్కరించుకొని అమ్మవారికి ఉదయమే విశేషమైనటువంటి స్నపనము, తర్వాత సరస్వతి యాగాలు నిర్వహించబడుతున్నాయి. అయితే ఈ వసంత పంచమి శుక్రమౌఢ్యమి యందు రావడం చేత ఈసారి పీఠంలో అక్షరాభ్యాసాలు నిర్వహించలేదు. ఈ సమయంలో అక్షరాభ్యాసాలు పిల్లలకు ఉన్నత భవిష్యత్తునివ్వవు అని శాస్త్రంలో యందు ఉండడం చేత అక్షరాభ్యాసాలు తిరిగి ఫిబ్రవరి 16 తర్వాతే పీఠంలో నిర్వహించబడుతున్నాయి. కానీ విశేషంగా స్నపనము, హోమములు, అర్చనల చేత అమ్మవారిని పూజిస్తున్నాము. సాయంత్రం అమ్మవారిని అభిషేకం చేసినటువంటి తేనెతో విద్యార్థుల యొక్క నాలుకపై బీజాక్షర లేఖనం అనే విశేష కార్యక్రమం ఉంది. భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు. శుభమస్తు. ఈరోజు ఇక్కడ మనం శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం దగ్గరికి వచ్చేసామండి. మరి కోలాహలం అయితే నడుస్తుంది. ఈరోజు ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. వారి మాటల్లో కూడా విందాము. హాయ్ మేడం, నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హనంకొండ నుంచి వచ్చాను. ఓకే మ్యామ్, ఈరోజు ఏంటి విశిష్టత? ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. మీకు కూడా. ఓకే, యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ నేను టెంపుల్కి వస్తున్నానండి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు అని మనం ఈ వసంత పంచమిని జరుపుకోవడం జరిగిందండి. ఈసారి అమ్మవారిని మీరు ఏం కోరుకున్నారు మేడం? ఏం లేదండి, మంచి విద్యాబుద్ధులు నాకు ప్రసాదింపాలని, ఇంకా అలాగే నేను మంచి జాబ్ కొట్టాలని, గవర్నమెంట్ జాబ్ రావాలని చెప్పి నేను కోరుకున్నాను. అంతే అండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అమ్మవారు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తుందని నేను కూడా కోరుకుంటున్నాను మ్యామ్. మరికొంతమంది ఇక్కడికైతే వచ్చినారండి భక్తులు. వారి మాటల్లో కూడా తెలుసుకుందాము. హాయ్ అమ్మా. హాయ్. నీ పేరేంటి నాన్న? రియా. ఓకే, ఈరోజు ఇక్కడ టెంపుల్కి ఎందుకు వచ్చావు? డాన్స్ చేయడానికి. డాన్స్. ఎప్పుడు నీ నృత్య ప్రదర్శన ఈవినింగ్ ఉందంట కదా, ఏం నృత్యం చేయబోతున్నావు? ఈరోజు సరస్వతి మాత పుట్టినరోజు కదా, సో సరస్వతి మాత గురించి ఏమన్నా పాట పాడతా అన్నారు కదా, ఒక 2 లైన్లు పాడండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ప్రియా అనే పాప కూడా నృత్య ప్రదర్శన అంటే క్లాసికల్ కూచిపూడి నేర్చుకుంటుందండి. ఈరోజు ఈవినింగ్ టైంలో కూడా అమ్మాయిది నృత్య ప్రదర్శన ఉంది. మీ గురువుగారు ఎవరమ్మా? ఈరోజు ఏం నృత్య ప్రదర్శన మాకు చూపించబోతున్నావు? మా గురువుగారి పేరు డాక్టర్ వెంపటేష్ రావు అని. నేను ఈరోజు సరస్వతి స్తుతి చేస్తున్నా. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈరోజు ఇక్కడ మరి చాలా మంది భక్తులు ఉన్నారండి. వారి మాటల్లో కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఇంకా నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీ పేరేంటి? నా పేరు అరుణ అండి. ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటండి? ఇవాళ ఇక్కడ పిల్లల అక్షరాభ్యాసం ఉన్నదనేసి వచ్చినామండి. మూఢ్యం అనేసి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించట్లేదు అండి. మంచి రోజులలో చేపిస్తామని పిల్లలు కూడా అన్ని విధాలుగా మంచిగా జరగాలనేసి అయ్యగారు ఇప్పుడు వద్దులే అండి అనేసి ఆపేసిండ్రు. మంచి రోజులు చేపిస్తామని ఇప్పుడు మూఢ్యం అనేసి చేయలేదండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకా మరి నమస్కారం అండి. ఇక్కడ బిజీగా ఉన్నారండి మరికొంతమంది మేడం. సార్ ఈరోజు ఇక్కడ ఏంటి మేడం? ఇక్కడ ఈరోజు వసంత పంచమి కదండి. వసంత పంచమి అమ్మవారి జన్మదినం కాబట్టి చాలా విశేషమైన రోజు. ఇక్కడ మూడాలు ఉన్నాయి కాబట్టి మనకి అక్షరాభ్యాసాలు లేవు ఈ సంవత్సరము. ప్రతి సంవత్సరము అక్షరాభ్యాసాలు చాలా విశేషంగా జరుగుతాయి. ఈరోజు పొద్దున అమ్మవారికి విశేషంగా అభిషేకం జరిగింది. తర్వాత ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మనకు ప్రతి పౌర్ణమి కూడా ఇక్కడ విశేషంగా శ్రీచక్రార్చన చేస్తారు. ప్రతి సండే కూడా మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ అన్నదానము ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మూడాలు కాబట్టి అక్షరాభ్యాసాలు ఇవ్వండి. ఓకే మేడం, చాలా చక్కగా వివరించారు మేడం. మరికొందరు భక్తులు ఉన్నారు, వారి మాటలు కూడా విందామండి. హాయ్ మేడం, నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఈరోజు మేము కరీమాబాద్ నుంచి వచ్చామండి. ఇవాళ సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి అని ఉత్సవాలు జరుపుతారు. చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ చాలా అమ్మవారు చాలా విశిష్టమైనది. అందరూ భక్తులు సందర్శించుకుంటారు ఈ సందర్భంగా. ఓకే మేడం, ఓకే.
ఇక్కడ ఈరోజు చాలామంది ఇంకా భక్తులు కూడా ఉన్నారండి. అలాగే కమిటీ మెంబర్ కూడా మన ముందున్నారు. వారి మాటలు కూడా విందాము. హాయ్ సార్, నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు రామప్రసాద్ అండి. సార్, ఈరోజు ఏంటండి విశిష్టత? ఈరోజు వచ్చేసి మన వసంత పంచమి జరుపుకుంటున్నాము. మాఘమాస శుద్ధ పంచమి నాడు వసంత పంచమి అంటారు. ఈ వసంత పంచమి నాడు మన జ్ఞాన సరస్వతి దేవాలయంలో వరంగల్లో ట్రై సిటీస్లో ఉన్న జ్ఞాన సరస్వతి దేవాలయం అంటూ ఇదే ఒక ప్రత్యేకమైన దేవాలయం. ఇక్కడ కోరుకున్న భక్తుల కోరికలు, నమ్మకాలు, విశ్వాసాలు అన్ని కోరికలు నిలబెడతాయని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం ఈ వసంత పంచమి సందర్భంగా కొన్ని వేలాది మంది భక్తులు తరలి వస్తారు. కేవలం వరంగల్ నుంచే కాదు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వివిధ నగరాల నుంచి వస్తున్నారు. మనకి మార్నింగ్ 5 o'clock నుంచి మొదలు పెడితే సాయంత్రం 6 సూర్య అస్తం వరకు అక్షరాభ్యాసాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. కావున ఈ ఏడాది మూడాలు రావడంతో శూన్యమాసంతో ఈ ఏడాది అక్షరాభ్యాసాలు అంటూ ఏమీ లేవు. ఈరోజు అమ్మవారికి అభిషేకం అయింది. అభిషేకం తర్వాత దర్శనాలు, హోమం జరుగుతున్నది. హోమంలో పాల్గొనే భక్తులు కూడా టికెట్ తీసుకొని హోమంలో పాల్గొనవచ్చు. ఇవాళ మార్నింగ్ 6 o'clockకి అమ్మవారికి తేనెతో అభిషేకం జరిగినది. ఆ తేనె అనేది సాయంత్రం 6 గంటలకి విద్యార్థులు ఎవరెవరు ఉన్నారో నాలిక మీద గురుగారు అనేది నాలిక మీద రాస్తారు. ఆ ప్రోగ్రాం అనేది బీజ అక్షరములు, మనకి విద్యకు సంబంధించినది, ఉద్యోగానికి సంబంధించినది, ఏ విషయాలన్నా అమ్మతో చెప్పుకుంటే అది ఆ సంకల్పం అనేది గ్యారంటీగా నెరవేరుతుందని చెప్పేసి భక్తుల అనేది నమ్మకం, విశ్వాసం. విజయవాహిని హన్మకొండ నుంచి. సూపర్ మ్యామ్. హాయ్ మేడం, నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు మ్యామ్? మీ పేరేంటి? నమస్తే మేడం, మేము భూపాలపల్లి నుండి వచ్చాము. మా బాబుకి ఇక్కడ సరస్వతి టెంపుల్లో సాయంత్రం చేస్తున్నారంటే, నేను అభిషేకం చేస్తున్నారంటే వచ్చాము. మేము వచ్చేసరికి అయిపోయింది, హోమం చేయించుకున్నాము. ఇప్పుడు సాయంత్రం ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ అన్నారు. నాలుక మీద బీజాక్షరం రాస్తారని, దానివల్ల భూపాలపల్లి నుండి వచ్చాము. నేను జెన్కోలో జాబ్ చేస్తాను. ఓకే, సూపర్ మ్యామ్, సూపర్. ఇది కామరూపిణి. ఎస్ మాట్లాడు. ఓకేనా? హాయ్ మేడం, నమస్కారం. హాయ్ సార్, నమస్కారం అండి. ఈరోజు అది ఎల్లం బజార్ అండి, వరంగల్. మేము గత 96 సంవత్సరం నుంచి వస్తున్నాము. ఇప్పుడు శ్యామల నవరాత్రులు కదా అండి, చాలా మంచి ఫేమస్ గుడి వరంగల్ సరస్వతి గుడి. మాకైతే చాలా మంచి అయిందండి. ఇక్కడ బాసరా పోతాము, ఇక్కడికి కూడా వస్తున్నాం ప్రతి సంవత్సరము. రెగ్యులర్గా శుక్రవారం అయినా కూడా ఏదైనా సందర్భంగా వస్తూనే ఉంటాం గుడికి. తప్పనైతే తప్పమండి. చాలా మంచి ఫేమస్ గుడి.